పిలవలేదా? పిలిచాను వదినా, కానీ తినరంట. రామ్మా, అన్నం తిందాం. వద్దని రేవతికి చెప్పాను కదా. ఏంటమ్మా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను తిన్నని చెప్పాను కదా. ఇందులో ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏముంది? నీ పుట్టినరోజుకి నీ చిన్న కూతుర్ని పిలవమని అడిగావు. ఆ కూలోడి కుటుంబాన్ని పిలిచే ప్రసక్తే లేదని చెప్పాం. అప్పటినుంచి నువ్వు తిండి తిప్పలు మానేసి కూర్చున్నావు. మన ఇంట్లో పనోడితో లేచిపోయిన దాన్ని తిరిగి మన ఇంట్లో అడుగు పెట్టేలా చేయడం కోసం నువ్వు నీ పుట్టినరోజుని సాగ్గా వాడుకుంటున్నావు. మరి దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అనక ఏమంటారు? సేనా, బుద్ధుందా నీకు అసలు? అమ్మతో ఇలాగైనా మాట్లాడేది? అమ్మ మీద కోపడతావేంట్రా బుద్ధి లేకుండా? మరి లేకపోతే ఏంటక్క, ఆవిడ ఇక్కడున్నా సరే ప్రాణం అంతా చిన్న కూతురు దగ్గరే ఉంది. మనం ఎప్పుడో బంధాన్ని తెంచుకున్న దాని మీద ఈవిడ మాత్రం ఇంకా ఇంకా ప్రేమను పెంచుకుంటూనే ఉంది. మన పరువు తీసిన దానికోసం ప్రాకులాడుతోంది. ఏదో ఒక విధంగా ఆ కూలోడి కుటుంబాన్ని మన ఇంట్లోకి అడుగు పెట్టేలా చేయాలని చూస్తుంది. అందుకోసం 2 కుటుంబాలతో కూడా గ్రూప్ ఫోటో కావాలని బ్లాక్మెయిల్ చేస్తుంది. సేనా, నువ్వాగు. ఆమా, మాకున్న పెద్ద దిక్కువి నువ్వే. అలాంటిది నువ్విలా తిండి తిప్పలు లేకుండా బాధపడుతుంటే చూడలేకపోతున్నావు. మనసుకి చాలా కష్టంగా అనిపిస్తోంది. కాని నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. నీ పుట్టినరోజు వేడుకల్లో ఆ కుటుంబం ఉండాల్సిందేనని పట్టుపడుతున్నావు. అప్పటి వరకు నువ్వు పంతం వదిలిపెట్టి తినేలా కనిపించడం లేదు. పంతం కాదు, బాధ. జీవితం చివరి రోజుల్లో మీ చెల్లెలి కుటుంబంతో మీరు కనీసం ఒక్కసారైనా కలిసుంటే చూడాలని ఆశగా ఉంది. నా బాధని అర్థం చేసుకోకుండా మీరు పంతానికి పోతున్నారు. పర్వాలేదులే, ఈ అమ్మ ఎలా పోతే మీకెందుకు? మీ పంతాలతోనే మీరుండండి. నేను ఉంటే ఉంటాను, పోతే పోతాను. అమ్మా, అమ్మా, నువ్వలా బాధపడుతుంటే మాకు భరించలేనంత బాధగా ఉందమ్మా. నువ్వు ఇలాగే ఉంటే నీకు ఏమవుతుందోనని అంతకంటే భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, ఇప్పుడేంటి? నీ పుట్టినరోజు వేడుకల్లో ఆ కుటుంబం ఉండాలి. నాకు వాళ్ళని పిలవడం అస్సలిష్టం లేదు. కానీ కేవలం నీ బాధ చూడలేక తప్పక ఒప్పుకుంటున్నాను. అక్క, ఏంటక్క నువ్వు కూడా? అమ్మ కంటే, ఆ అమ్మ సంతోషం కంటే మనకేది ముఖ్యం కాదురా సేనా. అందుకని ఆ పనోడి కుటుంబం మన కుటుంబానికి చేసిన నమ్మక ద్రోహాన్ని మర్చిపోదామా? కొన్నిసార్లు తప్పదురా. ఒకటి కావాలంటే ఇంకొకటి చేయాల్సిందే. నేను ఒప్పుకోనక్క. ఒప్పుకోనంటే ఒప్పుకోను. పుట్టినరోజుతో ఏమవుతూ ఆపేద్దాం. నోర్మోయ్. ఆ రోజు నాన్నని పోగొట్టుకున్నాం, ఇప్పుడు అమ్మను కూడా పోగొట్టుకుంటావా? ఇంకేం మాట్లాడు. అమ్మా, నువ్వు ఆశపడినట్టే నీ పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళుంటారు. 2 కుటుంబాలతో కలిసి నువ్వు గ్రూప్ ఫోటో దిగుతావు. కాకపోతే వాళ్ళు మనింటికి రాకుండా మనమే వాళ్ళింటికి వెళ్దాం. నీ చిన్న కూతురి ఇంట్లో నీ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేద్దాం. సంతోషమా? ఎక్కడైతే ఏముంది, మన 2 కుటుంబాలు కలవడం నాకు ముఖ్యం. అంతకన్నా సంతోషం మరొకటి ఉండదురా.
అమ్మా భద్రావతి, నువ్వింత తేలిగ్గా ఒప్పుకుంటావని నేననుకోలేదు. ఏం చేస్తావమ్మా, కొన్నిసార్లు ఒప్పుకోక తప్పదు. చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషం. మీ సెల్లాయిని మీ కుటుంబంలో కలుపుకోకుండా మీరు దూరం చేశారు కదా, అందుకు ప్రతీకారంగా మీకు మీ మేనకోడల్ని దూరం చేసి మీ మీద మీ సెల్లాయి పగ తీర్చేసుకుందన్నమాట. భద్రావతికి మనం చెప్పిన ప్లాన్ ఆచరణలో పెట్టేసింది. ప్రేమ్ ధీరజ్లను ఎడగొట్టేసి ఆమె కాపురాన్ని తగలెట్టేయడానికి మనం అంటించాల్సిన అగ్గిపుల్ల ఇక్కడి నుంచి మంటగా మారబోతుంది. నమస్కారం బామ్మగారు, నమస్కారం. రండి రండి. ఏటి మిమ్మల్ని ఒకరిని పంపించారా? నన్ను పంపించిన విషయం నీకెలా తెలుసు? పంపించిన కాదు బామ్మగారు, మీరొక్కరే వచ్చారా, ఇంకెవరూ రాలేదా అని అడుగుతున్నాను. వస్తారు, అందరూ వస్తారు. ఆ విషయం చెప్పడానికే వస్తున్నాను. అవునా? చాలా మంచి విషయం చెప్పారు. పదండి పదండి పదండి. పద. ఆతయ్య, ఆతయ్య గారండి, మావయ్య గారండి, మీ అమ్మగారు వచ్చేసారు. పేమా, మీ నాన్నమ్మగారు వచ్చారు. ఆతయ్య గారండి, ఆతయ్య గారండి, మీ అమ్మగారు వచ్చారు. మా అమ్మ వచ్చిన విషయం నాకు కనబడట్లేదా? నేను చూడట్లేదా? మా అమ్మేదో మొదటిసారి మా ఇంటికొచ్చినట్టు, ఇదేదో ఒక పెద్ద వింతైనట్టు ఎందుకలా కేకలు పెడతావు? మీ అమ్మ వచ్చిందన్న ఆనందంలో అలా పిలిచుంటుంది, అందులో తప్పే ఉంది. కొంచెం పూసుకో అమ్మా అంటే ఒళ్ళంతా పూసుకుంటే ఇలాగే ఉంటుందిలేండి. అబ్బబ్బబ్బబ్బా, కాసేపు మీ మాటలు ఆపండి. ఇవాళ చాలా సంతోషకరమైన విషయం చెప్పడానికి వచ్చాను. చాలా సంతోషకరమైన విషయమా? ఏంటమ్మా అది? వేదవతి, మనసు ఆనందంతో నిండిపోయినప్పుడు చుట్టుపక్కలున్న ప్రపంచం ఏది కనపడదని అంటారు కదా. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే ఉందే. ఇది కలో నిజమో అస్సలు అర్థం కావట్లేదు తెలుసా? ఫస్ట్ విషయం ఏంటో చెప్పండమ్మా. కలో నిజమో మేం చెప్తాం. రేపు నా 70వ పుట్టినరోజు. ప్రాణం ఎన్ని రోజులుంటుందో తెలియదు. మన రెండు కుటుంబాల సమక్షంలో ఈ పుట్టినరోజుని జరుపుకోవాలని ఆశపడుతున్నానని మీ అక్కని అడిగాను. మన రెండు కుటుంబాలతో కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ ఫోటో చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతో బ్రతుకుతానని మీ అక్కని బ్రతిమిలాడుకున్నాను. మీ అక్క ఒప్పుకుంది. శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? ఏ ముసలి,
పెద్దత్త నిజంగా ఒప్పుకుందా? ఒప్పుకుంది కాబట్టే కదే ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకుందామని వచ్చాను. ఇదిగో అమ్మమ్మగారు, ఇందాక మీరు అన్నారు కదా కలో నిజం అర్థం కావట్లేదని. ఇది రెండూ కాదు, ఇదో కుట్ర. రే అదేంట్రా అలా అంటున్నావు? అవును, మొన్న కోర్టులో కూడా తాజ్ పాములా బుసలు కొడుతూ ఉరుమురిమి చూసిన మీ శివంగత ఒక్కరోజు గ్యాప్లోనే ఇంత సాధుజీవిలా మారిపోయి మన రెండు కుటుంబాల సమక్షంలో మీ నానమ్మ బర్త్డే చేయడానికి ఒప్పుకుందంటే ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. ఏదో కుట్రుందని జాగ్రత్త పడాల్సిన విషయమే. ఓచు బాబోయ్, ఈడు చూడ్డానికి స్వాతి ముత్యంలా అమాయకంగా కనపడతాడు గాని కూతంతో బుర్రున్నోడే. రే నువ్వు ప్రతిదానికి అనుమానపడతావేంట్రా? కొన్ని విషయాల్లో మా అత్తకి ఈ కుటుంబం మీద కోపం ఉన్నమాట నిజమే, కానీ మా నాన్నమ్మంటే మా అత్తకి ప్రాణంరా. అందుకే మా నాన్నమ్మ సంతోషం కోసం మా అత్త ఒక మెట్టు దిగింది. కరుడుగట్టిన రాక్షసులైనా మారతారు గాని మీ గయ్యాళి భద్రావతి మాత్రం మారదు. మీ అత్త అన్నం తిని కాదు, మా మీద పగతో బతుకుతుంది. అలాంటి మీ అత్త మెట్లు దిగడం లిఫ్ట్ దిగడం జరగని పనమ్మా. ఎరా, నువ్వు చెప్పింది కొంతవరకు నిజమేరా. అందుకే నేను మొదట అడగ్గానే నా కూతురు ఒప్పుకోలేదు. కాని నేను తిండి తిప్పలు మానేసి బాధపడుతుంటే చూడలేక ఒప్పుకుంది. పైగా నా పుట్టినరోజు వేడుకని మీ ఇంట్లోనే జరిపించమని చెప్పింది. మా ఇంట్లో ఏంటత్తయ్య గారు ఏమన్నారు? మీ పుట్టినరోజు మా ఇంట్లో జరిపించమని అడిగారా? అవునయ్యా రామరాజు, అందరూ ఇక్కడికే వస్తామని చెప్పారు. అదేదో మీ ఇంట్లోనే చేయొచ్చు కదా బామ్మగారు. మేమందరం అక్కడికే వస్తాం. అలా కాకుండా ఈ ఇంట్లో పుట్టినరోజు చేయమనడం ఏంటి? ఎప్పుడూ లేనిది అందరూ ఇక్కడికి రావడం ఏంటి? విచిత్రంగానూ అంతకంటే ఎక్కువ ఆశ్చర్యంగానూ ఉంది. అంటే 25 కోపతాపాలతో ఉన్నారు కదమ్మా. ఇంటికొచ్చి పిలవాలంటే చిన్న అహం అంతే. కానీ నాకు మాత్రం అనుమానంగానే ఉందత్తయ్య. అనుమానమేంటి అల్లుడు గారు? అవునత్తయ్య, 25 ఏళ్లుగా నా మీద పగతో రగిలిపోతున్నారు. నా నాశనాన్ని కోరుకుంటున్నారు. నన్ను చూస్తేనే ఆవేశంతో నిప్పులు తొక్కుతారు. అలాంటి వాళ్ళు నా ఇంటికి వస్తానని అనడం, మీ పుట్టినరోజుని మా ఇంట్లో జరిపించమని చెప్పడం నాకైతే నమ్మకం కుదరట్లేదు. చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆజు బాబోయ్ మావి గారండి, ఇందులో మీరంతగా అనుమానపడాల్సిందేం లేదండి. ఆయ్, వాళ్ళలో ఒకేసారి ఇంత మార్పు రావటానికి కారణం మన అమూల్యేనండి. ఆయ్, అమూల్య? అమూల్య ఏంటి? ఆయ్, అవునండి మావి గారండి, అమూల్యేనండి. మరేమో మన అమూల్య విశ్వం మీదెట్టిన కేసుని వెనక్కి తీసుకుంది కదండి. లేదంటే ఈ పాటికి ఆ విశ్వక్ జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడుతుందండి. మేనల్లుడి జీవితం జీవితాంతం జైలు పాలు కాకుండా కాపాడిందనే కృతజ్ఞతతో ఆ భద్రావతి గారిలో కూతంత మార్పు వచ్చిందండి. అందుకే బామ్మగారి పుట్టినరోజుని ఈ ఇంట్లో జరిపించేయటానికి ఆళ్లు మన ఇంటికి రావటానికి ఒప్పుకున్నారండి. ఆయ్, ఏయ్, నిన్నెవరడిగారే? నిన్నెవరడిగారు? నోరు మూసుకొని ఒక పక్కనుండగా అటుకులు మెక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరికే ఉండవు అన్నట్టు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు? వేదవతి, వల్లి చెప్పింది కూడా నిజమేనే. ఎందుకు అనవసరంగా తన మీద కోప్పడతావు? చూడనమ్మమ్మ, మీ పుట్టినరోజుని
దగ్గరుండి జరిపించడం కంటే ఆనందం మాకు మరొకట్లేదు. కానీ మా ఇంట్లో కాకుండా మీ ఇంట్లో జరిపించండి, మేము అక్కడికి వస్తాం. రే, మా అత్త ఒక మెట్టు దిగింది, కానీ నువ్వేంట్రా ఇంకా అదే పంతంతో ఉంటావు? పంతం కాదు, అనుమానం. అవును, మా నాన్న చెప్పినట్టు మీ పుట్టినరోజుని మా ఇంట్లో జరపమని చెప్పడం వెనుక ఏదో ఉందని మాకు అనుమానంగా ఉంది. అందుకే మీ ఇంట్లోనే జరిపించండి. ఒరే మీరు ఆగండ్రా, ఆగండి. అయ్యా రామరాజు బాబు, పెద్ద కూతురు పెళ్లి చేసుకోలేదన్న బాధతో మీ మామయ్య గారు కన్ను మూశారు. ఈ రెండు కుటుంబాలు కలవాలని ఆయన చివరి కోరిక. అలాంటి రోజు ఏదో ఒక రోజు రాకపోతుందా అని 25 ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నాను. ఆ సంతోషాన్ని చూడకుండా పోతానేమోనని నాకు చాలా బాధగా ఉందయ్యా. దయచేసి దయచేసి మన రెండు కుటుంబాలు కలిసి నా పుట్టినరోజు చెయ్యండి. అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగి ఆ సంతోషాన్ని నాకు జ్ఞాపకంగా ఇవ్వండి. పాతికేళ్లగా ఎదురు చూస్తున్నా ఈ కాస్త సంతోషమైనా దక్కుతుందని ఆశపడతాను. దయచేసి దయచేసి అర్థం చేసుకోండి అయ్యా రామరాజు. ఏమండి, మా అక్క తగ్గింది కదా, మన రెండు కుటుంబాలు కలిసి ఉండడానికి ఇది ఆ దేవుడిచ్చిన అవకాశంలా కనిపిస్తోంది. దయచేసి కాదనకండి, ఒప్పుకోండి. ఇంకేం ఆలోచించకండి, ఒప్పుకోండి. ప్లీజ్ మావయ్య, ఒప్పుకోండి మావయ్య. ఒప్పుకోయ్యా, ఒప్పుకోండి మావయ్య. ఒప్పుకోండి. ప్లీజ్ మావయ్య, ఒప్పుకోండి ఒప్పుకో మావయ్య. బాబు. అత్తయ్య గారు, నాకు వాళ్ళు చేసిన పనుల మీద తప్ప వాళ్ళ మీద ఎటువంటి కోపం లేదు. మీరు సంతోషంగా ఉంటానని ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఈ రూపంలో నా భార్య కళ్ళలో సంతోషం చూడడం కోసం ఒప్పుకుంటున్నాను. సంతోషం సంతోషం రామరాజు, చాలా సంతోషం. రేయ్ తిరుపతి, ఆ ఏర్పాట్లవి చూడు. అలాగే బావా. ఈ విషయం చెప్తే భద్రావతి చాలా సంతోషిస్తుంది. ఇక నేను వెళ్ళొస్తాను బాబు, అలాగే. వెళ్ళొస్తానే. ఆ. వస్తానమ్మా, వస్తాను. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, 25 ఏళ్ల తర్వాత మా అక్క మా అన్నయ్య మన ఇంటికి రాబోతున్నారండి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏమండి, నా కాళ్ళు చేతులు ఆటం లేదండి. ఉమ్. రేపు సాయంత్రానికి ఈ సంతోషం మొత్తం కన్నీళ్లుగా మారుతుంది. రేపు జరగబోయేది మీ అమ్మ పుట్టినరోజు వేడుక కాదు, మీ చిన్న కొడుకు చిన్న కోడలు విడిపోయే బీభత్సం. నీకు బుర్రగాని గోదాట్లో గాని కొట్టుకుపోయిందేటి? ప్రేమనే ధీరజ్ని ఎడగొట్టేయడానికి, ఆళ్ళ కాపురాన్ని నాశనం చేసి పడేయడానికి బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం నీ చేతిలో ఎడితే నువ్వు అస్త్రంతో బేభత్సం సృష్టించేసి ఆ పొట్టి మిరపకాయని పర్మనెంట్ గా ఆళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేలా చేయకుండా ఆ ఆయుధాన్ని అట్టుకెళ్ళి
భద్రావతి చేతులు ఎడతావా? ఏమండి ఆవిడ గారండి, ఆ. 7 కాపీ అండి. ఇక్కడ అంతకంటే ఏడేడిగా యుద్ధం జరుగుతుంది. అయ్యేదాకా అట్టుకుని తగలడు. అలాగేనండి. ఆ ప్రేమ నర్మద నీ కాపురాన్ని కూల్చేశారు. మీ ఆయన నిన్ను అసహించుకోవడానికి, నిన్ను దూరం పెట్టడానికి కారణం అయ్యారు. ఏమండి ఆవిడ గారండి, ఇక్కడ భయంకరంగా కాలుతుందండి. నాకెక్కడ మండుతుంది. గమ్మునుంటావా? ఓ మై గ్లాసు. నా అత్త నన్ను కొట్టిన సెంపదెబ్బలు నువ్వు నా పెళ్ళానివి కాదు, నీకు నాకు ఎట్టాంటి సంబంధం లేదు అని మా ఆయనన్న మాటలు పుండు మీద పిన్నీసులా ప్రతి క్షణం నన్ను పొడుతూనే ఉన్నాయి. మరి అందుకు కారణమైన వాళ్ళ మీద బదులు తీర్చుకోకుండా, తిరిగి వాళ్ళ కాపురం మీద దెబ్బ కొట్టకుండా అంత తేలిగ్గా ఊరుకుంటానా? వదిలేస్తాను. ఏమండి ఆవిడ గారండి, చేతులు ఫుల్గా మంటెక్కిపోతున్నాయండి. నాకెక్కడ మండుతుంది. గమ్మునుంటావా? ఓ మై గ్లాసు. అయ్య బాబోయ్, మనకి ఈ పొట్ట ఈ బట్టే అందం. బాగా కాపాడుకోవాలి. అందుకే